తీసుకోవాలని నీట్ అర్హత సాధించిన విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం దోషులపై చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శించవద్దని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా ఎన్టీఆర్ సర్కిల్లో వద్ద డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఆధ్వర్యంలో వారు నిరసన వ్యక్తం చేశారు. మరోసారి నిర్వహించే నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరగకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయల సతీష్ బాబు డిమాండ్ చేశారు. ఈవెన్ గ్రేస్ మార్కుల వల్ల అంటే ఎటువంటి కృషి లేకుండా కేవలం టైం అనే ఫ్యాక్టర్తో గ్రేస్ మార్కులతో 720కి 720 వచ్చిన 6 స్టూడెంట్స్ ఉన్నారు. అంతేకాకుండా 715 కానీ 700 వచ్చిన స్టూడెంట్స్ దాదాపుగా 1500 ఉండడం వల్ల 690 మార్కులు వచ్చినా సరే మనకి 4000 ర్యాంకు పోవాల్సి వచ్చింది. దానివల్ల ఎంతో కష్టపడి 6వ తరగతి నుంచి 6, 7, 8, 9, 10, 11, 12 7 సంవత్సరాలు కష్టపడి 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ కష్టపడి వాళ్ళ ఒక ఎయిమ్స్ అనే టార్గెట్తో ఎంతో కష్టపడి చదివి 680 మార్కులు తెచ్చుకున్నా సరే ఎయిమ్స్ రాని సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది గ్రేస్ మార్కులు తీసిన వాళ్ళకి రీనీట్ పెట్టడం ద్వారా దాదాపుగా అందరికీ కూడా 1500 ర్యాంకులు ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా మందికి చాలా మెరిటోరియస్ స్టూడెంట్స్కి మన ఆల్ ఇండియా కోటాలో కానీ ఎయిమ్స్లో కానీ మన తెలంగాణ ఆంధ్ర నుంచి కానీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళొక్కరికే కాదు ఇది ఉపయోగం అనేది ఏ ఒక్కడు ముందుకు వెళ్ళినా సరే లాస్ట్లో ఉన్న వాడికి కూడా ఉపయోగం జరిగే అవకాశం ఉంది. సో కొంతమంది తెలంగాణ నుంచి కనీసం ఒక 50 ఈ లెక్కన కనీసం 50 మంది విద్యార్థులకైనా సరే ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళడం వల్ల లాస్ట్లో ఉన్న 50 మంది విద్యార్థులకి డెఫినెట్గా మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ అవకాశం కల్పించే సుప్రీంకోర్టు నుంచి డెసిషన్ రాకముందే ఈ గ్రేస్ మార్కులు అనే విధానాన్ని విత్డ్రా చేసుకొని వాళ్ళకి రీనీట్ పెట్టాలి అనే ఉద్దేశాన్ని